హాయ్ మామ. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా బిగ్ బాస్ 9 6th వీక్లో ఎవరు ఎవిక్టెడ్ అయ్యారు, సింగిల్ వీక్ ఉంటుంది, సింగిల్ నామినేషన్ ఉంటుందా, డబల్ నామినేషన్ ఉంటుందా అని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ మన ఇమాన్యుయల్కి అయితే కనుక ఖచ్చితంగా ఈ వీక్లో మనసులో పెట్టుకున్నాడు ఒక టాపిక్. అది పట్టుకొని పవర్ హస్త్ర ఎవరిని సేవ్ చేశాడని చెప్పి దీనిలో పర్టికులర్గా అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఇక అయితే కనుక భరణి గారు అండ్ ఫ్యామిలీకి శోకసంద్రంలో వెళ్ళిపోవాల్సిందే. ఇక అయితే కనుక ఆ రోజు అయితే కనుక వచ్చేసింది. ఒక పక్క పెద్ద పిల్ల, ఒక పక్క చిన్నపిల్ల, తమ్ముడు, బాబాయ్, కొడుకు అందరూ శోకసంద్రంలోకి వెళ్ళిపోవాల్సిందే మామ. అల్టిమేట్గా మీకు అర్థమైపోయి ఉంటుంది, భరణి గారు అయితే ఎవిక్టెడ్ అయిపోయారు మామ. సో దిస్ ఈజ్ ఫైనల్, అఫీషియల్. అన్అఫీషియల్ అయితే కాదు. 99% అని చెప్పకుండా 100% కాదు, 100కి డబల్ పర్సెంట్ ఆయన అయితే కనుక నామినేట్ అయిపోయాడని చెప్పి నేనైతే కనుక డీటెయిల్గా చెప్పేస్తా ఓపెన్గా. సో ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే మామ, ఆయనకైతే డిసడ్వాంటేజ్, ఆయన అందరితో పెట్టుకున్న బంధాలే ఆయన్ని కనుక హౌస్ నుంచి బయటికి నెట్టేస్తున్నాయి. హౌస్లో వచ్చిన దగ్గర నుంచి చిన్న కూతురు తనుజాతో పెట్టుకున్న సంబంధం నుంచి, దాని తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనుజా గారు, దివ్యనిగిత గారు వచ్చి పెట్టుకున్నారు ఇంకో సంబంధం, చిన్న కూతురు పెద్ద కూతురు లాగా. థర్డ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో కూడా సంబంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు పెంచుకోవాలని చెప్పి చూసిన భరణి గారిని వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీసే చెప్తారు, నువ్వు బంధాలకి దూరంగా ఉండు, మాతో ఎటువంటి బంధాలు పెట్టుకోవద్దు, నీ బంధాలు తగ్గొట్టడానికి మేము వచ్చామని చెప్తే మనోడు మారిందే లేదు, పెట్టిందేలే. మళ్ళీ చర్చ అనమాట గారు, తనుజ గారు ఒక రూమ్లో కూర్చొని మళ్ళీ బంధాల చర్చే. ఇమాన్యుల్ ఇలా అన్నాడు, తనుజ ఇలా అంది, ఇమాన్యుల్ని పిలవద్దన్నా పిలుస్తున్నాడు, అలాగే తను ఇలా పిలవడం వల్లే మనకి చివరికి గది పట్టింది నాన్న అని చెప్పి తనుజ చెప్పడం. ఇలా కొన్ని ఆలోచించాల్సిన దానికన్నా కొంచెం అతిగా ఆలోచించే భరణి గారు అయితే కనుక దెబ్బ తిన్నారు, కంగు తిన్నారు, బయటికి వెళ్ళిపోయారని చెప్పి డీటెయిల్గా అర్థమైపోతుంది. పక్కనే ఉన్న దివ్య నిఖిత ఏమో హైక్ అవుతుంది, తిన హెల్ప్ చేసుకున్న దివ్య నిఖిత ఏమో భరణి గారు వెళ్ళిపోయేలా పక్క నుండి జోలాలి అని చెప్పి జోల పాడిందని చెప్పి అనుకోవాలి మనమైతే కనుక. పాపం అయితే నాకు అనిపించింది, భరణి గారు వెళ్ళిపోతుండగా దివ్య నిఖిత గారు ఏడ్చారా, తనుజ గారు ఏడ్చారా, ఆయన తమ్ముడైనటువంటి రాము ఏడ్చారా, సుమన్ ఏడ్చారా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. మనకి రేపైతే కనుక ప్రోమో ఏమైనా రిలీజ్ చేస్తే దాంట్లో చూసి నేను డీటెయిల్గా చెప్తాను ఏముంది ఏంటి అనేది. సో ఈ వీడియోలో దీని రిలేటెడ్గానే చెప్తాను. అఫీషియల్గా అయితే కనుక భరణి గారు ఈజ్ అవుట్. ఇక్కడ ఫైనల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది డీమాన్ పవన్ ఏమైనా వెళ్ళిపోతాడేమో, తను ఓసరవల్లిలాగా రీతు చౌదరితో, ఆయుషతో కాసేపు, రమ్యతో కాసేపు ప్లేస్ను మారుస్తున్నాడు కదా. సో ఇలాంటివి చదరంగంలో పనికిరావు, రణరంగంలో పనికి వస్తే మరి ఇది రణరంగమే కదా, తన్ని తీసేస్తారా అని చెప్పి నాకు అది క్వశ్చన్ అయ్యింది. బట్ ఒకనొక టైంలో అయితే కనుక ఎవరిని కదిలిస్తే కరెక్ట్ అని చెప్పి చదరంగంలో మెయిన్ పిల్లల్ని కదిలించారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈ బంధాలు, బాంధుత్వాలు గురించే ఈరోజు సాటర్డే జరిగిన ఏవీలో కూడా మెయిన్ రీక్యాప్ వీడియోలో కూడా అదే జరిగింది. రిలేషన్స్ ఏం పెట్టుకోవద్దు, ఇలాంటివి ఏమొద్దు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలంటే, అంటే ముందు ఇంకా స్ట్రాంగ్ ఉండబోతుంది గేమ్. స్టెప్ ఆలోచించుకుంటే ప్రీవియస్లీ ఎవరు ఎవిక్టెడ్ అవుతూ వచ్చారో, ఎవరిన మన మాస్క్ మ్యాన్ హరీష్ కానివ్వండి, మనీష్ గారు కానివ్వండి, రీసెంట్గా శ్రీజ కానివ్వండి, వాళ్ళు ఆలోచించుకుంటే బిగ్ బాస్తో తర్వాత జరిగే ఎపిసోడ్స్లో వీళ్ళు సెట్ అవ్వరు, అందుకనే వాళ్ళు తీసేశారు అంటే ఫ్యూచర్లో జరగబోయేది ఆలోచించి ఎలిమినేషన్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ ద స్ట్రాటజికల్ ఆఫ్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ టీమ్ అనమాట. సో తర్వాత ఉండే స్టెప్స్లో వీటిలో ఈయన ఏదైనా పనికిరాడు, ఈయన ఎమోషనల్స్గా తనుజాని టచ్ చేయలేడు, దాని తర్వాత అటు పక్క ఉన్న రాముని టచ్ చేయడు, సుమన్ని టచ్ చేయడు, దివ్య నిఖితని టచ్ చేయడు, ఇలాంటివి ఉంటే సెట్ అవ్వవు, ఈయన్ని లేపేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి స్ట్రాటజికల్గా కాదు, టెక్నికల్గా కాదు, ఒక పాయింట్ పక్కా ప్లాన్తో గన్ షూట్ మీద సప్పని లేపేశారనమాట. సో లేపేశారు ఆయన అయితే కనుక. పాపం ఎలిమినేట్ అయిపోయింది. నాకైతే కనుక కొంచెం బాధగానే అనిపించింది. ఇన్ని రోజులు ఆడాడు, కెప్టెన్సీ టాస్క్ ఒక దాన్ని కూడా దక్కించుకోలేకపోయాడే రా బాబు. తను ఆల్రెడీ తన దగ్గర ఉన్న లాకెట్ యూజ్ చేసుకొని హౌస్ లోపల మా పర్సన్ కూడా పిలుచుకొచ్చాడే సంజనాన్ని కూడా. మరి వీళ్ళందరూ ఎవరు ఎమోషనల్ అవుతారు, అసలు ఎమోషనల్ ఎవరు, పోయాడరా బాబు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకున్న మొట్టమొదటి మనిషి
సంజన గారు నోటిలో పడ్డాడు. ఆ రోజు పెద్ద గొడవ అయింది. ఏది ఆ టాస్క్లో ఆడేటప్పుడు మేబీ నామినేషన్స్ దగ్గర అనుకుంటా. ఆ నామినేషన్ దగ్గర రాము భరణి గారు అయితే కనుక పెద్ద పెద్ద నోరేసుకొని హ్యుమానిటీ గురించి మీరు మాట్లాడొద్దండి అది ఇది అని చెప్పి గయ్యి అని పడ్డాడనమాట. సో అవన్నీ జనాలందరూ చూస్తూ ఉంటారు. ఎవరి మిస్టేక్ ఉండకపోయినా మాట్లాడిన వాడిదే నోరు కనిపిస్తుంది కాబట్టి. సో ఈ పర్సన్ ఇలా మరీ ఇంత హైపర్ యాక్టివ్ ఉన్న పర్సను, గొంతు చించుకొని చేసే పర్సన్ హౌస్కి కరెక్ట్ కాదు, ఇది ఆ హౌస్కి కూడా సబబ కాదు అని చెప్పి మనోనైతే కనుక నామినేషన్ చేశారండి. అన్ని విధాలుగా ఆలోచించుగా బంధాలు తెగొట్టాలని చెప్పి మనోనైతే కనుక యునామినస్గా నామినేషన్ చేసే ఎవిక్టెడ్లో అయితే కూడా పెట్టేయడం జరిగింది. సో చిన్న కూతురు పెద్ద కూతురు శోకసంద్రంలో ఉన్నారని చెప్పి ఆల్రెడీ లీక్ అయిన పాయింటే. దట్టు టూ అసలు భరణి గారికి ఎవరితో పడింది టాస్క్ అంటే ఎవరితో, ఇప్పుడు భరణి గారు విన్నర్ అనుకుంటే ఈయనతో పాటు రన్నరప్ ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ రన్నరప్ ఎవరు విన్నర్ ఎవరు, ఇద్దరిలో ఎవరిని సేవ్ చేశారు. ఇక్కడ ఏంటంటే కనుక పవర్ హస్త్ర అనే ఒక ఆయుధం ఉంది. ఆ పవర్ హస్త్ర అనే ఆయుధం యూజ్ చేసి సేవ్ అయ్యాడా రాము, యూజ్ చేయకుండానే సేవ్ అయ్యాడా, అసలు ఎందుకు భరణి గారికి యూజ్ చేయలేదు, యూజ్ చేస్తుంటే ఎందుకు రాముకి యూజ్ చేశారు, యూజ్ చేస్తుంటే అని చెప్పి కొన్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే నాకైతే రైజ్ అయినాయి. సో భరణి గారిని ఎందుకు సేవ్ లేదని చెప్పి కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం మామ. డే 1 నుంచి భరణి చెప్తానే వచ్చాడు. సో ఇమాన్యుయల్కి బిస్కెట్లు వేస్తానే వచ్చాడు అనమాట. ఇమాన్యుయల్ స్ట్రాంగ్ ప్లేయర్ అలాగే ఇమాన్యుయల్ కూడా అనకపోతే ఫీల్ అవుతాడేమో అని చెప్పి మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అన్న నా దృష్టిలో భరణి అన్న మీరు సోపు తోపు తురుము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అవి. బట్ 2-3 డేస్ బ్యాక్ ఒక చిన్న సంఘటన జరిగింది ఇమాన్యుయల్కు భరణి గారికి. దాని తర్వాత రాముకు కూడా జరిగింది. బట్ రాము ఓపెన్ అప్ అవ్వడు. భరణి అయితే కనుక ఓపెన్ అయిపోతాడు. ఇంకా ఏదైతే అదే రా బాబు ఇంకా బాడీస్ లేవు నేను ఆడదాం అనుకున్నా ఓపెన్గా చెప్పేస్తాడు అనమాట. ఇమాన్యుయల్ ఇలా పిలవద్దు ఇక్కడ నుంచి అయితే కనుక ఆ చెప్పిన విధానం కూడా మంచిగా చెప్పలేదు. కొంచెం ఇమాన్యుయల్ అయితే కనుక మనసులో పెట్టుకున్నాడు, బాధపడ్డాడు. మళ్ళీ అది జరిగిన సెకండ్ రోజే ఇమాన్యుయల్తో భరణి ఒక టాప్ మీద మాట్లాడింది, పిలవద్దన్నాను కదా నువ్వు అది ఎందుకు అది ఇది అని చెప్పి మళ్ళీ పిలుస్తాడనమాట. ఆ చెప్పిన వే ఆఫ్ మాట తీరు అయితే కనుక బాగలేదు. భరణి గారు చెప్పిన మాట తీరు కొంచెం తీసుకోలేకపోయాడు ఇమాన్యుయల్ అయితే కనుక. అది మనసులో పెట్టుకున్న ఇమాన్యుయల్ బిగ్ బాస్లో నాకు సార్ పవర్ హస్త్రా వాడి నువ్వు ఎవరిని, యాక్చువల్లీ పవర్ హస్త్రాకున్న పవర్ ఏంటో తెలియదు, అది క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ పవర్ హస్త్రాకున్న పవర్ ఏంటో నాకు తెలిసి నాకు సరే అని చెప్పి ఎవరిని సేవ్ చేయగలవు నీకు ఇస్తానని పవర్ అని చెప్తే ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రాముకే సపోర్ట్ చేస్తాడు. రాముని సేవ్ చేస్తానని చెప్తే అల్టిమేట్గా భరణి అయితే కనుక ఎవిక్టెడ్. సో ఇక్కడైతే కనుక నో డౌట్ ఆయన అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారు. సో ఈ రీజన్తోనే ఖచ్చితంగా పవర్ హస్త్ర రాముకే వాడాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దట్ టు రేపు సండే జరగబోయే నా షో అయితే కనుక దీవాళీ స్పెషల్ మంచిగా జరుగుతున్నాయి. స్పెషల్ గెస్ట్స్ చాలామంది రాకపోతున్నారు. బట్ రేపు జరగబోయే టాస్కులు ఒక చిన్న టాస్క్ ఒకటి డిస్కస్ చేద్దాం, రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. ఎవరు వస్తున్నారు ఏంటి, షో ప్యాటర్న్ ఏంటని చెప్పి ఒక చిన్న మెసేజ్ అయితే మన దాకా వచ్చింది, రీచ్ అయిందనమాట. సో మార్నింగ్ కూడా నేను చెప్పాను చూడండి, సాటర్డే షో పలానా జరగబోతుందని చెప్పి ఒక చిన్న శనివారం ఇదే జరగబోతుందని చెప్పి నేను ఒక వీడియో చూశాను చేశాను. అది ఖచ్చితంగా చూడండి, సేమ్ యాస్టేజ్ దాంట్లో ఉన్న పాయింట్సే మనకైతే కనుక రీక్యాప్ సాటర్డేలో జరిగినాయి. ఖచ్చితంగా మనం జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాం మన రివ్యూకి మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్.